హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, 30,000 వరకే సాలరీ వస్తుంది. అండ్ మీరు అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికీ తెలియదు, ఫస్ట్ నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క వ్యవసాయ శాఖకి సంబంధించి ఒక ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ రకాల వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు కన్సాలిడేటెడ్ అమౌంట్ ఎవ్రీ మంత్ మీకు ఫిక్స్డ్ 30,000 రూపీస్ సాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి, మినిమం 21 నుంచి 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం క్యాస్ట్ వరకే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. ఈ జాబ్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. కండక్టింగ్ ఆన్ ఫార్మ్ డెమాన్స్ట్రేషన్స్, డేటా కలెక్షన్. సో మనకి ఇక్కడ క్రాప్స్ ఉంటాయి కదా, మనకి ఏదైతే పర్టికులర్గా వాళ్ళు కొన్ని లొకేషన్స్ చెప్తారో ఆ లొకేషన్స్కి సంబంధించి మీరు విజిట్ చేసి డేటా కలెక్ట్ చేయడము, అలాగే డెమాన్స్ట్రేషన్స్ని కండక్ట్ చేయడము ఫార్మ్స్లో, అలాగే ఫార్మర్స్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ మొబిలైజేషన్ ఆఫ్ ఫార్మర్స్ టు ఫార్మర్స్ కలెక్టివ్స్, డేటా మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కొలాబరేషన్ విత్ స్టేక్ హోల్డర్స్. సో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి. టెక్నాలజీ డిసెమినేషన్, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ అనమాట. అయితే ఈ జాబ్స్కి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి మనకి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే డైరెక్ట్గా మీకు May 8 రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అదే రోజు మీకు డైరెక్ట్గా ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి వాళ్ళు ఇంటిమేట్ అనేది చేస్తారు. అంటే మీకు May 2nd వీక్ లేదంటే May 3rd వీక్ అలా మీరు జాబ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. మనకి టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మనకి జాబ్ రోల్ అనమాట. సో దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి May 8 రోజు మార్నింగ్ 10 AM మీకు ఇంటర్వ్యూ అయితే నిర్వహించబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ బయోటెక్ కిసాన్ హబ్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కడప, విజయనగరం అండ్ విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్ phase 2 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి కొన్ని లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారనమాట ప్రాజెక్ట్లో. ఆ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీకు అప్లికేషన్ ఫామ్ అంటూ ప్రత్యేకంగా వీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళి కానీ మనకి స్టేషనరీ షాప్కి వెళ్ళి కానీ మీరు అక్కడ బయోడేటా ఫామ్ అని చెప్పేసి అడగని ఇస్తారు. సో బయోడేటా ఫామ్ అక్కడ తీసుకున్న తర్వాత ఆ బయోడేటా ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి దాంతోపాటు మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఆ జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా మరి పట్టుకొని వాళ్ళు ఇక్కడ ఏదైతే లొకేషన్ మెన్షన్ చేస్తారో ఆ లొకేషన్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. దీనికి సంబంధించి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, KVK అంటే కృషి విజ్ఞాన కేంద్ర, బనవాసి, ఎమ్మిగన్నూర్ మండల్, కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా
వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో మీరు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా వాళ్ళైనా, ఈవెన్ మీరు తెలంగాణలోని ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మంచి సాలరీ ఉంది, ఎగ్జామ్ కూడా లేదు, మాకు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండి మేము ఖాళీగా ఉన్నాం అనేటువంటి వాళ్ళందరూ కూడా సో డైరెక్ట్గా మీరు ఇక వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఇది మనకి కృషి విజ్ఞాన కేంద్ర బనవాసి లొకేషన్లో ప్రజెంట్ మనకి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అనేది చేస్తున్నారు. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 29th ఏప్రిల్ రోజు అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వేకెన్సీస్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి లొకేషన్స్ వచ్చేసి కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్ఆర్ కడప. ఈ విధంగా వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం మీద జరుగుతుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎవరైతే 4 years డ్యూరేషన్లో చేసుంటారో సో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో ఈ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ 4 years డ్యూరేషన్ ఫ్రమ్ ఐసీఆర్ అక్రిడేటెడ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎన్ని డిసిప్లిన్లు చేసిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది, ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదనమాట, ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. ఈ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్లో 4 years డ్యూరేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళందరూ కూడా సో డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. చాలామంది నాకు రీసెంట్లీగా కామెంట్స్లో అడుగుతున్నారు, ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి వెతికి మరీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకి ఇనీషియల్గా 11 months కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంటే సో మీకు ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు. అంతేకాకుండా మనకి ఈ యొక్క ఏదైతే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో ఇదే సంస్థ నుంచి మనకి కాంట్రాక్చువల్ రెగ్యులర్ ఇంకా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద కూడా జాబ్స్ పడుతూ ఉంటాయి. అప్పుడు మీకు డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి తక్కువ టైం ఉంది, కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం May 8th రోజు మార్నింగ్ 10 AM కంటే ముందే మీరు అక్కడ ఈ యొక్క డాక్యుమెంట్స్ని కూడా పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో జాబ్ గురించి ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అడగండి. మీకు ఇదే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి.